పెట్టారంటే మీరు కూడా ఆత్మయే, అందుకోసము ఆత్మస్మృతిలో బొట్టు అనేది పెట్టుకొని ఎప్పుడు ఎల్లప్పుడూ స్వయం యొక్క ఆత్మనే చూసుకుంటూ ఆ పరమాత్ముడి పట్లనే ధ్యానం ఉండాలనేది అంత గొప్ప స్థితి, అంత గొప్ప స్మృతి ఈ బొట్టు పెట్టుకోవడం యొక్క ఈ దీంట్లో ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కరాచీ సింధు మహాసముద్రం ఆ పర్వాహక ప్రాంతంలో ఉన్న టైంలో కరాచీ దగ్గర హైదరాబాద్లో మొదలైనటువంటి బ్రహ్మకుమారిస్ యొక్క యాత్ర, ఆ యాత్రలో మళ్ళీ అక్కడి నుంచి రాజస్థాన్కి రావటం, అక్కడ అసలు ఏం తినడానికి లేకపోవటం, రోడ్స్ లేకపోవటం, అదొక అడవి. అసలు ఈ రోజు అయితే బిల్డింగ్స్తో రోడ్స్ కట్టారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, ఆ రోజైతే అసలు ఏం లేదు. కానీ ఈరోజు బ్రహ్మకుమారి సాక్షాత్తు దేశాల యొక్క ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు బ్రహ్మకుమారిస్కి రావటం ఎలా ఫీల్ అవుతుంది? అన్ని ముఖ్యమంత్రులు అంటే నేను నరేంద్ర మోడీ గారిని చూశాను, ఒక్కసారి కాదు చాలాసార్లు రావడం చూశాను. ప్రెసిడెంట్ గారిని చూశాను, అబ్దుల్ కలాం గారిని చూశాను, ఇప్పుడున్న ద్రౌపది ముర్ము గారు కానీ, సెలబ్రిటీస్ చిరంజీవి లాంటి వాళ్ళు, అమితాబ్ బచ్చన్ గారు కానీ, మొన్న మా చీఫ్ మినిస్టర్ మా రేవంత్ రెడ్డి గారు కానీ, ఇలా ఈ తాకిడి అనేది బ్రహ్మకుమారిస్ మీద ఉండటం అని అంటే అది చిన్న సక్సెస్ కాదు అసలు. ప్రపంచంలో చెప్పుకోదగ్గడానికి చాలా పెద్ద సక్సెస్, కానీ అది కూడా మీరు కన్సిడర్ చేయరు ఇది సక్సెస్గా అని. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది ఈ జర్నీ గురించి చెప్పాలి అంటే? అంటే ప్రపంచంలో ఉన్న ప్రపంచాన్ని పాలించేటువంటి రాజ్యాలు ఆ టైంలో ఉండే, ఈరోజు రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రులు వీరే, ప్రెసిడెంట్లు వీళ్ళే రాజులు ఈరోజు. ఇలాంటి వాళ్ళు మౌంట్ అబ్బుకి వచ్చి టైం స్పెండ్ చేసి వాళ్ళల్లో ఏకాగ్రతని పెంచుకోవటం, ఆత్మని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవటం, విల్ పవర్స్ పెంచుకోవటం, దాన్ని ఒక జ్ఞానం యొక్క కేంద్రంగా బ్రహ్మకుమారిస్ని ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చూస్తున్నప్పుడు హౌ యూ ఫీల్ యాక్చువల్లీ? ఎలా అనిపిస్తూ ఉంటుంది బ్రహ్మకుమారిస్? ఎప్పుడైతే సంస్థ స్థాపన అయిందో అప్పుడే బాబా గారికి ఆ విజన్ ఏదైతే ఉందో, విజన్ ఏంటంటే ఈ రాజయోగం యొక్క జ్ఞానము ఏదైతే మన సనాతనంలో పూర్వం నుంచి యాక్చువల్లీ ఋషులు అందరూ అభ్యాసించింది, యోగాభ్యాసం చేసినవారు. మళ్ళీ ఈ యొక్క అభ్యాసము అందరికీ, విశ్వం అందరికీ చేరించాలి అనేది చాలా గొప్ప లక్ష్యం ఉండే అన్నమాట. ఆ టైంలో బాబా ముందు ఎవరైతే ఉండేనో వాళ్ళందరూ పాపం చిన్న వాళ్ళు. బాబా విజన్ వాళ్ళకి అప్పుడు అర్థం అవ్వలే. ప్రధానమంత్రి వరకు రీచ్ అవుతాయి, దేశాలు దాటుతాయి అని కూడా వాళ్ళకి తెలియదు ఎవరికి అంత. ఎందుకంటే ఇప్పుడు లీడర్కి ఉన్న విజను నెమ్మదిగా సింక్ అవుతుంది అనమాట, అర్థం అవ్వడము, దాన్ని మళ్ళీ అది దాని ఒక రూపం అనేది ఫిజికల్గా ఈ ప్రపంచంలో దానికి ఒక రూపం రావడం అనేది కొంచెం టైం పడుతుంది. అండ్ అందరము భగవంతుని పిల్లలమే, మనం అందరము రోల్స్ ప్లే చేస్తున్నాము, ప్రధాని అని, లేక చీఫ్ మినిస్టర్ అని, లేక ఒక సాధారణ మనిషి అని. కానీ భగవంతుడి నుంచే లభించే శాంతి యొక్క అధికారం అందరికీ ఉంది. అవును. అందుకోసము అందరూ ఆ అధికారాన్ని పొందడానికి, ఆ శాంతిని పొందడానికి, ఎందుకంటే ఎంత పెద్ద లెవెల్లో అంత పెద్ద స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్ట్రెస్ నుంచి, ఆ ఒత్తిడి నుంచి అందరికీ దూరం అవ్వాలని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క భారతీయ సంస్కృతిలో ఉన్న ఈ గొప్పదనాన్ని ఒక కామన్ మ్యాన్కి తెలవాలి. సాధారణ మానవుల దగ్గర ఒక ఊర్లో ఉన్న ఆ లేబర్ లేడీ ఉంటుంది చూడండి, అంతవరకు కూడా చేరించాలంటే మాధ్యమము ఎవరు? నేను అది చేయలేను కదా, చేసేది పాలసీ మేకర్స్. సో పాలసీ మేకర్స్ ఎవరంటే వీళ్ళందరూ రాజ్యాంగాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో, సో వాళ్ళందరూ, సో వాళ్ళకు కూడా ఇదే లక్ష్యం కదా, దేశాన్ని ఉద్ధరించాలి, అందరికీ ప్రశాంతత ఉండాలి, అందరి యొక్క చరిత్ర మంచిగా అవ్వాలనేది. యూత్ చూడండి, యూత్ ఈ రోజుల్లో పాపము ఈ డ్రగ్స్కు, దీనికి దానికి ఎలా బానిసలు అయిపోతున్నారు. సో అందరి యొక్క లక్ష్యము మన రాజ్యాన్ని నడిపించే వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకైతే ఇంకా తీవ్రంగా మనకన్నా, ఎందుకంటే వాళ్ళ ముందు చాలా విషయాలు వస్తుంటాయి అన్నమాట. సొల్యూషన్ అందరికి కావాలి. అయితే వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గర వచ్చి చూసి అండ్ ఫీల్ అయ్యి ప్రశాంతతను, మీరు ఫెయిల్ అయినందుకు మరి మరి దాని కారణంగా ఈ ఇంటర్వ్యూ మరి పెట్టించి ఉండొచ్చు. చాలా నెగిటివ్స్ ఉన్న వ్యక్తిని నేనే. ఆ తర్వాత అనిపించింది సరైన పద్ధతి ఇదే కదా అని నేను రియలైజ్ అయ్యాను. నేనే కదా, చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ టెస్టిమోనియల్స్ చెప్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. సో అది ఫీల్ అయ్యి ఎప్పుడైతే మనకు ప్లాట్ఫామ్ ఉందో, మనకు మనం చేయగలమో, సో ఆ విధంగా అందరికీ శాంతి అనేది ఇవ్వడానికి ఏదైతే ఆ భగవత్ సంకల్పం ఉందో, వీళ్ళు మన సోదరులు చాలా గొప్ప గొప్ప వాళ్ళు. సో వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం నడుస్తుంటే
ఆ బాబా యొక్క స్వప్నం అనేది సాకారం అవుతున్నప్పుడు ఎందుకు సంతోషం అనేది రాడండి, చాలా సంతోషం ఫీల్ అవుతాము. ఇంకా మెయిన్ ఏంటంటే స్త్రీ శక్తిని గౌరవించడం అన్నమాట. ఇప్పుడు స్థాపన చేసిన బాబా గారు మీరు చెప్పినట్లు 1969లో దేహాన్ని త్యాగం చేసి అవ్యక్తమూర్తులు అయ్యారు. కానీ వారికి చాలా ఉండే అనమాట. వారికి ఒకటే సంకల్పము. మనం ఏమంటాము దేశానికి, మనం ఈ దేశంలో మన యొక్క స్లోగన్ వందే మాతరం అంటాము. కానీ భారతదేశంలో ఎంత వందన ఎంత గౌరవం అనేది స్త్రీలకు అంటే పూజా రూపంలో సరస్వతీదేవి అని, దుర్గాదేవి అని, లక్ష్మీదేవి అని, కొన్నిసార్లు మనం అంటాం కదా ఫైనాన్స్ మినిస్టర్ అని. ఈ అంటే భారతదేశంలో ఎంత గొప్పదనము స్త్రీలకు ప్రాచీన కాలంలో ధర్మంలో ఇవ్వడం జరిగిందో, కానీ ప్రాక్టికల్లో ఈనాడు చూస్తే చాలా ఘోరంగా ఉంది వాడి పరిస్థితి. చాలా బాగా చెప్పారండి. భారతదేశం యొక్క ప్రాచీన సంస్కృతి గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. అది అర్థమైందో లేదో వీళ్ళకి. దేవి రూపంలో పూజించాం అంటే ఆడదాన్ని తల్లిగా చూస్తారా, శ్రీమూర్తిగా చూస్తారా, శ్రీ శక్తిగా చూస్తారా, అది అప్పట్లో మనకు నేర్పించింది ఆ కాలమాన పరిస్థితులు. కానీ ఈరోజు ఆడపిల్లని పూజించడం కాదు కదా, గౌరవించడం కాదు కదా, ఏ కోణంలో చూస్తున్నారు అనేది చాలా బాగా చెప్పారండి. సో మళ్ళీ ఆ యొక్క స్త్రీ శక్తి యొక్క గ్రేట్నెస్ ఏంటిది అనేది ఏదైతే ఆల్రెడీ ఉంది, మనం దాన్ని అందుకోసమే లక్ష్మీనారాయణను అంటాం, సీతారాములను అంటున్నాం. అంటే అంత ప్రాధాన్యత ఈ దేశంలో ఉండే ఒకనాడు. సనాతనం అంటే ఏంటి, ఇదే కదా, మళ్ళీ ఈ యొక్క గొప్పదనాన్ని తీసుకురావడము. అయితే వీళ్ళందరూ వచ్చి కూడా స్త్రీల ద్వారా ఇంత కార్యం నడుస్తుందా అనేది చూసి కూడా చాలా ఆశ్చర్యపోయి చాలా అంటే ఇట్లా ఇదైపోతారంట, ఇక్కడి నుంచి లొంగిపోతారు. ఇంకా లోపల నుంచి ఇదేదో చాలా గొప్ప కార్యము, ఇది దైవ కార్యము అనేది ఫీల్ అయ్యి దాని యొక్క అనుభూతి పొందడంలో అందరికీ చాలా హ్యాపీనెస్ కూడా అనిపిస్తుంది అనమాట. స్త్రీమూర్తిని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, అందరూ కూడా వాళ్ళ లెవెల్లో ఏదో విధంగా ఎంపవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక్కడ ప్రాక్టికల్ ఇంత ఎంపవర్మెంట్ ఉంది అనేది చూసి మళ్ళీ ఇటువంటి స్టెప్స్ అంటే వాళ్ళ యొక్క ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో లేక వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్స్ అన్నిట్లో కూడా తీసుకుపోవడానికి మేబీ బాబా గారే మీతో మాట్లాడిస్తున్నారేమో ఇంత గొప్పగా. ప్రతి వర్డ్ని మీరు చెప్తుంటే ఆ ప్రాచీనం నుంచి ఆ డాట్స్ మీరు కనెక్ట్ చేస్తుంటే నిజంగా ఇంటర్వ్యూ ద్వారా బ్రహ్మకుమారీస్ అనే సంస్థకి అపురూపమైన గౌరవం పెరిగే విధంగా మీరు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అండ్ నాకు కూడా అది ఐఎమ్ ఫీలింగ్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, సో నేను అడగాలనుకున్న కాంట్రవర్సీ ఇంకోటి ఉంది మేడం, అంటే అది జనాల్లో ఉంది. బాబా గారు దేహాన్ని వదిలేస్తున్నప్పుడు ఆ ఆఖరి గడియలు ఎలా ఉండింది? ఆయనకు ముందే తెలిసి ఉంటుంది కదా, ఆయనకి భగవంతుడి యొక్క సత్కారం అయింది కదా, ఏంటి ఆ యొక్క ఆఖరి నిమిషాల గురించి చెప్పాలంటే మీరు ఏ రకంగా ఏ కోణంలో యూస్? అది కూడా ఒక చాలా అంటే గొప్ప అనుభూతులు ఈ యొక్క కాలచక్రంలో ఆ యొక్క గడియలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా విశేషమైన గడియలు అన్నమాట. 18th January 1969 ఆ రోజు ఫౌండర్ దేహము త్యాగం చేసిన రోజు అనమాట. అది బ్రహ్మకుమారీస్ యొక్క ఫౌండర్ బాబా గారు బ్రహ్మబాబా గారు దేహాన్ని త్యాగం అంటాం మేము, అంటే ఇచ్ఛా మృత్యు అంటాం కదా, ఆ విధంగా ఆ ఒక్కరోజే జనరలీ సత్సంగం అనేది మార్నింగ్లో నడిపించేవారు ఎన్ని సంవత్సరాలు. ఆ రోజు బాబా గారు మార్నింగ్లో అంటే ఈరోజు మార్నింగ్లో సత్సంగం నడవదు, మనం ఈవినింగ్ పెట్టుకుందాము అని. అప్పటి వరకు బాబా యొక్క ఈ శరీరం యొక్క ఏజు 93 years. 93 years. జనవరి నెల మౌంట్ ఆబూలో చలి అనేది భయంకరమైన చలి ఉంటుంది. అవును, ఈ జనవరి ఈ టైంలో sub-0 పోతాయి టెంపరేచర్స్. జీరో. ఇప్పుడు కూడా మీరు 14-12 degreesలోనే మొన్న నేను ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు వణికిపోయాం. అలాంటిది 0 degrees టెంపరేచర్ అంటే. సో ఆ ఒక్క రోజు అనమాట, దట్ వాస్ ద ఓన్లీ డే మార్నింగ్లో సత్సంగం నడిపించకుండా బాబా గారు ఏదైతే ఉండే అప్పుడు కమ్యూనికేషన్ అంతా లెటర్స్ ద్వారా ఉండేది. సో దేశం అంతటి నుంచి ఏవైతే లెటర్స్ వచ్చినాయో ఆ లెటర్స్ అన్నీ కంప్లీట్ చేశారనమాట. ఏంటి బాబా గారు రేపు కూడా చేయొచ్చు కదా, నై బచ్చే అభీ నహీతో కభీ నహి, ఏదైనా చేయాలంటే ఇప్పుడే చేయాలి, ఇప్పుడు కాకుండా మళ్ళీ ఎప్పుడు చేయరాదు అని అలా చెప్తూ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి బ్రహ్మబాబా తన తర్వాత ఎవరినైతే సంకల్పం అనుకున్నారో ఆ దాది ప్రకాష్ ముని గారు అనమాట.
ఆవిడ యాక్చువల్లీ ఎప్పుడు బాంబేలో ఉండేవారు, ముంబై, ఇప్పుడైతే ముంబై అంటాం. ఆవిడ కొన్ని రోజుల గురించి అక్కడ వచ్చి ఉండే. అయితే ఆవిడ గారిని విశేషంగా ఉంచుకున్నారనమాట. అంటే వారికి తెలుసు కదా ఏం జరిగేది ఉందనేది, అందుకోసమే ఉంచుకున్నారు. చాలీస్ చేస్తాను అనేది తెలుసు ఆయనకి. ఆవిడకేం తెలియదు. అయితే ఆవిడ గారిని ముందు నుంచి ఒక 4-5 డేస్ ముందు నుంచి అన్నీ చూపెట్టున్నారనమాట. ఇట్లా సిచ్యువేషన్ ఇలా ఉంది, కన్స్ట్రక్షన్ ఇలా అవుతుంది, ఫుడ్ స్టోరేజ్ ఇలా ఉంది, కిచెన్లో ఇలా అవుతుంది, అన్నీ అన్నీ అన్నీ. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఉండలేదు. 3-4 డేస్ ఉంటేనే ఇంకా పోవా, సేవ చెయ్యవా, ఇక్కడుండి ఏం చేస్తావు అని ఆమెకు ఎప్పుడు కూడా పంపించేవారు. అప్పుడు ముంబైలో దాది గారు వచ్చిన తర్వాత ఉంచుకున్నారు తన దగ్గర. ఉంచుకొని అన్ని అడ్మినిస్ట్రేషన్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తూ జస్ట్ అడిగారు, బేటీ ప్రేమగా బేటీ మీరే నా ఒకవేళ నువ్వు ఇవన్నీ చూసుకోవాలంటే చూసుకోగలవా అంటే ఆమె చాలా గౌరవంగా అవును బాబా నేను చూసుకోగలను అని చెప్పారనమాట. ఈ విషయము ఆవిడ ఒకసారి ఇదే ఎక్స్పీరియన్స్ చెప్తూ చెప్పారు, నాకేం తెలుసు బాబా నాకు ఈ ప్రశ్న ఎందుకు అడిగారు, నేను నాకున్న ఆ బాబా పైన ఉన్న ఆ రెస్పెక్ట్ కారణంగా, ఆ గౌరవం కారణంగా నాకు ఇంత పాలన ఇచ్చారు, అందుకోసం నేను చూసుకోగలిగాను అనుకున్నాను. కానీ ఇలా బాబా వెళ్ళిపోతారు, ఇంకా నేను తర్వాత చూసుకునేది ఉందనేది నాకు ఎక్కడెక్కడెక్కడ దూరం దూరం వరకు ఆ యొక్క అసలు థాటే రాలే. కానీ నా నోటు నుంచి బాబా అనిపించుకున్నారు అని బాగా ఫీల్ అయిపోయారనమాట ఓనాడు. సో ఇవన్నీ చేసి సాయంత్రము జనరలీ ఏదైతే భోజనం సమయం ఉంటుందో ఆ సమయాన్ని 1 అవర్ ముందు పెట్టించి అందరికీ భోజనాలు అవన్నీ చేయించిన తర్వాత లాస్ట్లో ఆ రోజు సత్సంగం పెట్టించారు. ఈవినింగ్ 7:30 భోజనాలు చేయించి, ఎందుకంటే తెలుసు మార్నింగ్ జరుగుతుంది కానీ ఆ రోజు మార్నింగ్ కాకుండా ఈవినింగ్ పెట్టించి భోజనాలు పెట్టించిన తర్వాత ఎందుకంటే ఒకవేళ దాని తర్వాత ఏదైనా అవుతే ఇంకా మళ్ళీ భోజనం చేయరాదు కదా. అవును. అంటే ఎంత ఆయన త్రికాలదర్శి, దూరదర్శి, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కాకూడదు అని అవన్నీ చేయించి లాస్ట్లో సత్సంగాన్ని నడిపించి, ఇంకా ఎప్పుడు కూడా సత్సంగం నుంచి లేచిన తర్వాత వీపును పిల్లల వైపు చూపెట్టుకునేవారు కారనమాట. ఎంత రెస్పెక్ట్, అలా బయట వెళ్తూ డోర్లో నిలబడి అందరికీ అచ్చాబచ్చే అనేవారు అనమాట. అయిపోయింది కదా సత్సంగం అయిపోయింది, ఇంకా మీరు లేవచ్చు. కానీ ఆ రోజు అచ్చాబచ్చే చుట్టి లేతాహు అని అన్నారు, నేను సెలవు తీసుకుంటున్నాను అని. కానీ మనం అంత అలర్ట్ ఉంటాం ఏంటి, డైలీ వింటాం కదా, అయిపోయింది కదా క్లాస్ అయిపోయింది, ఎవరు గమనించలే. అయిపోయింది 7:30 to 8:30 సత్సంగం అయిపోయింది, లోపల రూమ్ వెళ్ళిపోయారు. చలి బాగుండే. అయితే దాది ప్రకాష్మణి గారు ఆవిడ కూడా తోడుగా బాబా దగ్గర వెళ్ళారనమాట. అయితే బెడ్ పైన ఉంటూ బచ్చి తోడా దర్ద్ హో రహా హై అని అన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా కేకలు వేయరు కదా గొప్పవాళ్ళు, అన్నీ లోపలే అనమాట. సహనం చేసి అన్నీ చేసి కొంచెం నొప్పి, కొంచెం లైక్ పిన్ ప్రిక్కులాగా. కానీ దాదిగారు చాలా అలర్ట్, నే డాక్టర్ బులావ్ డాక్టర్, నీ బేటా ఠీక్ హో జాయేగా. అయితే బాబాగారు ఇలా బెడ్ పైన లేటే హుయే హే, లయింగ్ డౌన్. దాది బాబాని చేయి తీసుకొని ఇలా మసాజు ఇలా చేస్తూ బాబా బాబా అంటూ. అయితే బాబా ఆ టైంలో టోటల్గా ఆమెను దృష్టి అంటాం మేము, దృష్టి యోగము, తనలో ఉన్న తన ఆత్మలో ఉన్న అంత యోగ బలాన్ని దాదికు అలా ట్రాన్స్ఫర్ చేసేసారనమాట. దాది చేపట్టుకునే ఉన్నారు, శక్తిశాలి, ఇద్దరి యొక్క కమ్యూనియన్ జరుగుతుందనమాట, పవర్ఫుల్. అండ్ కొంచెం సేపటికే బాబా చేయి ఢీలా అయిపోయింది. అప్పుడే దాది గారికి అనిపించింది సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అనేది. ఆ చూసే వరకు బాబా బాబా అనే వరకు ఆత్మ ఇంకా తన యొక్క ప్రయాణము విశ్వసేవ కోసము, ఇది బంధనం కదా, దేహం అనేది బంధనము, విశ్వసేవ చేసేది ఉంది వారికి, ప్రపంచానికి సేవ చేసేది ఉంది, ప్రపంచానికి శాంతినిచ్చేది ఉంది. అందుకోసం మీకు తెలుసో తెలియక ఒక మాట అనేసారు, బాబాగారు వెళ్ళిన తర్వాత ఇలా పెరిగింది ఏంటిది అంటే విశ్వసేవ జరుగుతుంది కదా. విశ్వసేవ అవ్యక్త రూపంలో చాలా గ్రేట్ అండి. ఏదైనా ఇప్పుడు కూడా చూడండి, ఈ రోజుల్లో ఈ అవ్యక్త రూపాన్ని అర్థం చేసుకోవాలంటే వాట్ ఈజ్ ఆన్లైన్ నోవడేస్. ఆన్లైన్ అంటే ఏంటి, మనం ఇక్కడ ఉంటాం ఇంకా ఎక్కడెక్కడో కనెక్ట్ అయిపోతున్నామా, ఆ టెక్నాలజీ వచ్చిందా అంటే విశ్వానికి మనము కనెక్ట్ అవుతున్నాం అనమాట త్రూ టెక్నాలజీ.
అలానే అవ్యక్తం అనేది ఆ సైలెన్స్ యొక్క స్టేజీ అనమాట. ఎందుకంటే చూడండి, మనం పైన వెళ్తూ స్పేస్లో వెళ్తూ ఓన్లీ సైలెన్స్. సో మనం ఎంత లోతుగా వెళ్తామో, ఎంత డీప్ సైలెన్స్లో వెళ్తామో అంత ప్రపంచంలో ఆత్మలతో కనెక్ట్ అయిపోతాం. సో అలాగా ప్రపంచంలో ఉన్న ఆత్మలకు కనెక్ట్ అవుతూ ఒక సాటిలైట్ మాదిరిగా, ఇదంతా సాటిలైట్తో వర్క్ అవుతుంది కదా, అతనే ఒక సాటిలైట్ అయిపోయారనమాట. పరమాత్ముడే, కానీ వీరు కూడా ఒక సాటిలైట్ లాగా తయారయ్యి ఇంకా విశ్వసేవ చేస్తూ వారి యొక్క ఇప్పుడు కూడా బ్యాక్ బోన్ పెట్టుకుంటూ వారి యొక్క అవ్యక్త స్వరూపం ద్వారా ఆ యొక్క పరమాత్మ శక్తిని అందరిలో ఇప్పటి వరకు కూడా ప్రసరిస్తున్నారు. దానికి మీకు తెలుసో తెలియకో మీ ప్రచారం ఇంత పెరిగింది ఏంటండి మీ గురువుగారు పోయిన తర్వాత అనే విషయాన్ని అనడం జరిగింది. బ్రహ్మకుమారీస్ యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే ఏం చెప్తారండి? అయితే ఇక్కడ మనం కాలచక్రంలో కృతాయుగం వచ్చేది ఉంది చాలా త్వరలో అని అంటున్నామన్నమాట. కానీ ఆ ఫిజికల్గా స్వర్గం అనేది వచ్చే ముందు మన మనసులో స్వర్గాన్ని తీసుకొద్దాము. సత్యయుగం వచ్చేది ఉంది సమయంతో పాటు, కానీ ఆ సమయాన్ని మనం తీసుకొద్దాం. ఎలా? ఫస్ట్ మన మనసులో సత్యయుగాన్ని క్రియేట్ చేసి అంటారనమాట. ఎనీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ట్వైస్. ఒకటైతే మనసులో, రెండోది ఫిజికల్ రూపంలో దానికి తర్వాత అవుతుందన్నమాట. సో ఆ సత్యయుగాన్ని, ఆ స్వర్గాన్ని, వైకుంఠాన్ని మనలో క్రియేట్ చేసుకుందాము. అంటే ఏంటిది అసలు? మన యొక్క సత్యస్వరూపము. సత్యయుగము అంటేనే సత్యస్వరూపము, ఆత్మస్వరూపము. అదే మన సత్యం కదా. ఇది మిథ్యా కదా, అబద్ధం కదా, ఇది జూట్, ఇది ఫాల్స్హుడ్. ఎప్పటికైనా వదిలేస్తుంది అంతే, ఏదైనా అవ్వచ్చు దీనికి. కొందరైతే ఓల్డ్ అయిపోతే టెన్షన్లో వచ్చేస్తున్నారు ఈ రోజుల్లో. ఎంత 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 డీప్లీ బాడీ కాన్షియస్లో ఉన్నాం చూడండి. సో ఆ సత్యస్వరూపంలో పోవడమే, ఆ సత్యం శివం సుందరం అతన్ని స్మృతించడమే, దాని ద్వారా సత్యయుగాన్ని తీసుకురావడమే బ్రహ్మకుమారీస్లో ప్రస్తుతము అందరు ఎవరైతే ఉన్నామో నార్మల్ పనులు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ లక్ష్యం ఇదొకటే.